ఏపీ తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత వెంటాడుతోంది. అయితే తెలంగాణలో పోల్చితే ఏపీలో కాస్త ఎక్కువ కొరత నెలకొంది. ఆందోళన వద్దని ప్రభుత్వాలు చెప్తున్నా సరే వాహనదారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా బంకుల దగ్గర పడుతున్నారు. ఏపీలో అన్ని జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతోంది. విజయవాడలో దాదాపు 2-3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరతతోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులంతా బంకులకు క్యూలు కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ బారులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత విశాఖ జిల్లాను కూడా అంటుకుంది. విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి బంకుల దగ్గర క్యూ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతూ ఉండడంతో బంకుల్లో రద్దీ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఫ్యూయల్ షార్టేజ్ నెలకొంది. అయితే తెలంగాణలో డీజిల్ కొరత ఎక్కువగా ఉన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లోని పరిస్థితులు చెప్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో నో డీజిల్ స్టాక్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు చోట్ల డీజిల్ కొరతతోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.